దాకా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి కంపల్సరీ. ఎవడు వదిలేసి వెళ్ళడానికి లేదు. ఆ టైంలో పేపర్ బయటికి వెళ్తే దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సర్క్యులేట్ చేస్తుంటే అది ఏమవుతుంది? మ్యాల్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది. అంతే కదా, అది బయటకు వచ్చిన పేపర్ని అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు. సర్క్యులేట్ చేస్తుంటే ఎవడన్నా వెళ్ళిన వాడికి వాడు ఆ పేపర్ బిట్లు అవి తీసుకొని మళ్ళీ వెళ్ళి ఎవడైనా చిట్లు అందించవచ్చు. సో ప్రమోషన్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీస్ అక్కడ సింపుల్గా జరుగుతున్నది. దానికి ముందు జరిగిందంతా కూడా మేము తీసుకున్నాం. దానికి ముందు జరిగినటువంటి కాల్ డేటాలు, దానికి సంబంధించిన ఇతర ఆధారాలన్నీ కూడా నేను గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఇతర కూడా అంటే బహుశా నేను మనం చూశాను. రఘునందన్ రావు గారు వారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఎందుకంటే ఆయనకి మంచి లీగల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను భావిస్తాను. సో వారు కూడా మొన్న ఒక దీంట్లో ఇంటర్వ్యూలో నేను చూశాను. అసలు డేటా తీసుకోవటం, మీకు కాల్ డేటా తీసుకోవటం అనేది మీ లేదని చెప్పేశాను. 92(1) సిఆర్పిసి కింద అంటున్నారు. సో 92(1) సిఆర్పిసి అనేది ఎస్, అది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా వెళ్ళి మనం ఏమైనా డేటా కానీ లేకపోతే ఏదైనా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేది అది ఉన్నప్పుడు 91 సిఆర్పిసి ద్వారా ఇప్పుడు కాల్ డేటా తీసుకొచ్చేదంతా కూడా 91 సిఆర్పిసి బట్టి పోతుంటాం. సో దాని మీద ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద చాలా మనకి క్లియర్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కాల్ డేటాను ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్పేసి కూడా. సో అది దాంట్లో ఈ క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నాం. అండ్ ఒకటి దీన్ని దయచేసి ఈ దర్యాప్తుని రాజకీయంగా చూడొద్దు. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయం అనేది లేదు, తావులేదు. దీంట్లో ఎక్కడ కూడా ఎవరో బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటే కనుక షేర్ చేసిన వాళ్ళందరినీ కూడా దాంట్లో మరి చేయాలి కదా. లేదు, అది ఆలోచనే కాదు అసలు. అటువంటి ఆలోచన కాదు, అలాంటి పనులు చేయం కూడా. నా దగ్గర ఎంతోమంది వస్తారు, మీరు వచ్చి రేపు చూడండి. రేపు నేను బండి సంజయ్ గారి విగ్రహం చెప్తాను, రేపు వస్తున్నారు కదా చాలామంది గ్రీవెన్సెస్ వస్తారు, చిన్నవాళ్ళు వస్తారు, దాంట్లో బీజేపీ సింపథైజర్స్ చాలామంది ఉంటారు. అట్టనే వాళ్ళ కార్యకర్తలు ఉండేవాళ్ళు ఉంటారు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే కనుక అవతల వాడు ఏ పార్టీ అని చూడకుండానే వాళ్ళకి న్యాయం చేయడానికి చూస్తాను. అవతల వాడు రూలింగ్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా చేస్తాం. సో అది చేస్తాం కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి, సో నేను ఆ విశ్వసనీయత ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ కూడా ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు. పబ్లిక్ కూడా నేను వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే వాళ్ళంతే చిన్న వాళ్ళు సామాన్యులు వచ్చేసి వాళ్ళు చివరికి పాలాభిషేకాలు అవి చేస్తుంటే కొంత సందర్భంలో మీతో కూడా సరదాగా అన్నాను, అది నేను చేయించినట్టుగా ఎవడు అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి. నేను ఒక సందర్భంలో నాకే చాలా ఇబ్బంది కనిపించింది, పాలాభిషేకాలు ఏంటి ఇదంతా. నా ఉద్యోగ ధర్మం నేను చేస్తున్నప్పుడు అందుకోసం ఇచ్చాను, ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాను, అట్లాంటివి బంద్ చేయాలి. మేమేం పాలాభిషేకాల కోసం చేయదు. నేను హాయిగా ఉద్యోగం చేసి గుండె మీద రాత్రి మంచిగా చేసుకుని నిద్రపోయేటట్టు ఉంటానండి. సింపుల్, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. నేను ఎక్కడ కూడా ఏ సెటిల్మెంట్లు దందాలు చేయను, ఏ అక్రమాస్తులు ఏమి చేయము. సో హాయిగా నైట్ పడుకునేటప్పటికి నాకు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది. సో లెట్ దిస్ బి వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. సో అందుకోసం దయచేసి దీన్ని ఈ కేసుగానే చూస్తాం తప్ప కానీ దాన్ని మనం వేరే ఇతర రాజకీయాలు కానీ దానికి ఆపాదించవద్దు. అండ్ ఇట్లాంటి ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని దయచేసి ఈ విధంగా బెదిరించి ఏది దాన్ని చేస్తే కనుక అది డెఫినెట్గా మేము మా ఉద్యోగ ధర్మం మేము చేసుకుంటూ పోతాం. సాక్ష్యాలు సేకరించి కేసుని మేము రేపు ఛార్జ్షీట్ తీసుకెళ్తాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే.